RSB न्यूज़ 9 में आपका इस्तकबाल है। बिजनेस के नाम पर मासूम लोगों को धोखा देकर उनसे लाखों रुपए ठग लेने और पैसे वापस मांगने पर काला जादू करके जान से मार देने की धमकी देने वाले धोखेबाज NRI पुजारी को बचूपल्ली पुलिस ने शमशाबाद एयरपोर्ट से गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक गिरफ्तार शुदा मुलजिम चमरती लमा लच्चराव उर्फ रामा शर्मा बिजनेस डेवलपमेंट के नाम पर लोगों से बड़ी रकम उधार लेकर अमेरिका फरार हो गया था। मुलजिम ने तेलंगाना और आंध्र प्रदेश के कई लोगों को अपना शिकार बनाया, जबकि अमेरिका में भी जिस मंदिर में वो पुजारी था उसी मंदिर के इंतजामिया को धोखा देने का इल्ज़ाम है। अमेरिका में कानूनी कार्रवाई का दबाव बढ़ाने के बाद जब मुलजिम हैदराबाद वापस लौटा तो पहले से जारी लुकआउट सर्कुलर LOC की बुनियाद पर शमशाबाद एयरपोर्ट इमिग्रेशन ऑफिशियल्स ने उसे हिरासत में लेकर बचूपल्ली पुलिस के हवाले कर दिया। पुलिस और मुतासिरीन के मुताबिक हैदराबाद के प्रगति नगर का रहने वाला चमरती लच्चराव उर्फ रामा शर्मा खुद को गोल्ड मेडलिस्ट पुजारी बताकर लोगों का एतबार हासिल करता था। पूजा और हवन के नाम पर लोगों को यकीन दिलाता था कि उनकी ज़िंदगी में तरक्की और बरकत आएगी। इस दौरान वो उनके घर की माली हैसियत का अंदाज़ा लगाता था। बाद में खुद को कई प्राइवेट कंपनीज का डायरेक्टर और एक धार्मिक ट्रस्ट का ट्रस्टी बताकर अपना असर और रसूख दिखाता था। अपनी बीवी चमरती प्रमिला रानी और पार्टनर मंचिकांति वेंकटा राघवेंद्र वरप्रसाद के साथ मिलकर IT और रियल एस्टेट बिजनेस में बड़ी इन्वेस्टमेंट और लाखों के मुनाफे का लालच देकर लोगों से बड़ी रकम उधार हासिल करता था। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। RSB न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మరి తీసుకోలేదు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నానండి. నేను తీసుకోలేదని మరి అయితే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నానండి. నేను తీసుకోలేదు సార్. మరి మిగతా కన్వర్సేషన్ కూడా ముగ్గురితో గ్రూప్ అండి. నేను ఒక్కరిని పెట్టింది కాదండి. ప్రసాద్ గారు, నేను, నవీన్ గారు గ్రూప్ అండి. నాకు ముందు కూడా నాకు మెసేజ్ ఉంటాయి కదా, అవి చూపించాలి. బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో 29 ఏప్రిల్ 2025 నాడు నవీన్ కుమార్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రగతి నగర్ ఈయన కంప్లైంట్ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 4/30/2025 FIR నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద FIR చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి రామ లచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు USకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద LOC ఓపెన్ చేయడం జరిగింది, లుకౌట్ సర్కులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 25 జూన్ 2026 ఇతను US నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. LOC బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సార్, ఇతని పైన ఇంకా కేసులు ఉన్నాయా? ప్రజెంట్ అయితే మనకు నోటీస్లో ఇది ఒకటే కేసు ఉందండి. ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం.